నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలాగైనా ముగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉక్రెయిన్పై దాడులను ఆపాలని రష్యాపై యూరప్ కూడా తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ఈ క్రమంలో యూరప్ రష్యా మధ్య సంబంధాలపై పుతిన్ కామెంట్స్ సంచలనంగా మారాయి. తాను ఎప్పుడూ యూరప్పై దాడి చేయాలని అనుకోలేదని వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. యూరప్ ప్రజలకు ఉద్దేశపూర్వకంగా ఒక భ్రమను క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు. యూరప్పై దాడి చేయబోనంటూ పేపర్స్ పై సంతకం చేసి ఇవ్వడానికి అయినా వెనకాడనని ఆయన తెలిపారు. యూరోపియన్ నాయకులు తమ పబ్బం గడుపుకోవడంలో భాగంగానే రష్యాను బోజీగా చూపి తమ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నిస్తున్నారని పుతిన్ ఆరోపించారు. ఆయుధాలను విక్రయించుకుని సొమ్ము చేసుకునేందుకే రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నట్టు ఉందన్నారు. ఇది పూర్తిగా అర్థం లేని వాదనలని కొట్టిపారేశారు. నాటో దేశాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ దాడి చేయబోమని, దానిపై లిఖితపూర్వక హామీ ఇవ్వడానికి సైతం సిద్ధంగా ఉన్నానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. రష్యాకు యూరప్పై దాడి చేసే ప్రణాళికలు లేవన్నారు. యుద్ధం చేసే ఆలోచనలు ఎప్పుడూ చేయలేదన్నారు. తమ రేటింగ్లను పెంచుకోవడానికి, ఆయుధ ఫ్యాక్టరీలను ప్రయోజనం చేకూర్చడానికి ప్రజలను మభ్యపెట్టే మోసగాళ్లు వ్యాప్తి చేసిన కట్టుకథ అని తోసిపుచ్చారు. యూరోపియన్ నాయకులు సమస్యలను డైవర్ట్ చేసే విధంగా తమ ప్రజలకు తప్పుడు భ్రమలను కల్పిస్తూ ఆయుధ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇది పూర్తిగా అర్థం లేనిదని, యూరప్పై రష్యా దాడి చేయదని పుతిన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో క్రిమియా లేదా తూర్పు ప్రాంతాలైనా ఎలాంటి రాయితీలు ఇవ్వలేమన్నారు పుతిన్. తాము శాంతిని కోరుకుంటున్నామని, అదే సమయంలో నాటో విస్తరణ ఆగిపోవాలని సూచించారు. కీవ్కు ఆయుధ సరఫరా నిలిపివేసినప్పుడే యుద్ధం ముగుస్తుందన్నారు. ముందు ఉక్రెయిన్ సైన్యం వెనక్కి తగ్గాలని, ఆ తర్వాతే రష్యా కూడా బోర్డర్లో మోహరించిన ఆయుధాలను వెనక్కి తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. అలా కాదని ముందుకేస్తే మాత్రం సైనిక మార్గాల ద్వారా విజయం సాధిస్తామన్నారు పుతిన్. యూరప్పై దాడి చేయకుండా రష్యా నుండి లిఖితపూర్వక హామీని కోరుతూ ట్రంప్ రూపొందించిన 28 అంశాల శాంతి ప్రణాళికపై పుతిన్ తనదైన స్టైల్లో స్పందించారు. ఈ డీల్ హాస్యాస్పదంగా ఉందని తోసిపుచ్చారు. ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు వ్లాదిమిర్ పుతిన్.